తెలుగు. ఈరోజు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా పాడారు గోవిందా అని. మేము పాడితే తప్పేంటి అంటున్నారు. మేము మా వాళ్ళు పాడారు, మేము అన్నీ చూసాము. పచ్చకండవా వేసుకున్నారు, నామాలు పెట్టుకున్నారు, హిందువులుగా పాడారు. అన్య మతస్థులతో ఎగతాళి చేస్తూ పాడలేదు, తెలుసుకోవాలి. అసలు గోవర్ధన్ రెడ్డికి పిచ్చి కుక్క గరిసినట్టుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే. భాష ఏంది, ఆ వ్యంగ్యమేంది, అసలు సోమిరెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడే విధంగా ఉంది. అదేవిధంగా నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి బాటలో పయనిస్తున్నట్టున్నాడు. పొంగూరు నారాయణ గారు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంటే చెట్ల మీద ప్రెస్ మీట్లు పెడతాడు, రోడ్డు మీద పెడతాడు, కాలువల మీద పెడతాడు, ఏ పని స్కూళ్ళ మీద పెడతాడు. కాదు ఏది అనేసి ఏది చేసిన అభివృద్ధి పని పెడుతున్నారు. మీరు చేయాల్సిందేంటి? తప్పులు చేస్తే దానికి వివరణ కోరాలి, దాన్ని ఖండించాలి. అంతేకాని దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం కోసం మీరు హిందూ దేవుళ్ళని నవ్వుల పాలు చేస్తూ వాళ్ళ నామాలని అగౌరవపరుస్తుంటే హిందూ సోదరీలు ఎవరు కూడా మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. తక్షణమే హిందూ సంఘాలకి మీరు క్షమాపణ చెప్పాలి, లేదా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. లోకేష్ బాబు అసలు ఎందుకు రాజీనామా చేయాలి? గవర్నమెంట్ స్కూళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దుతున్నందుక, లేదు 596 మార్కులు ప్రైవేట్ స్కూళ్ళకి తగ్గకుండా మార్కులు తెప్పిస్తున్నందుక, మెరిట్ చదువుకున్న స్టూడెంట్లని ఎంకరేజ్ చేస్తూ ఫారిన్కి పంపించి వాళ్ళని ఉత్సాహపరుస్తున్నందుక, స్కూల్లో టీచర్లని చేర్పిస్తున్నందుక, మెగా డిఎస్సీ కింద 16,500 ఇచ్చింది కాకుండా అక్టోబర్లో ఇస్తున్నందుక ఏ కారణంతో రాజీనామా చేయాలి? మీరు అడిగేదానికి ఒక కారణం ఉండాలి. దానికి హిందూ మనోభావాలను అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గము, దుశ్చర్యని నేను ఖండిస్తూ మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సంగంశెట్టి శ్రీలక్ష్మి అండి. ఈరోజు మా మహిళా నాయకురాలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, గతంలో కొన్ని రోజుల నుంచి వైసీపీ వాళ్ళకి ఎంత పిచ్చి పట్టింది అంటే, ఏది పడితే అది చెయ్యాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అన్నా మీరు ఆలోచించాల్సింది ప్రజలకి ఎక్కడ కష్టం జరిగితే అక్కడికి వెళ్ళి పోరాడటమో, దాన్ని నిరూపించి ప్రజల మధ్యలో పెట్టడమో చేయాలి. కానీ మీరు అటుపోయి ఇటుపోయి మా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, ముఖ్యంగా మా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అవమానించేలా మీరు గోవింద నామాలని అలా డ్యాన్సులు వేస్తూ పబ్లిక్ ప్లేసుల్లో మీరు నియమ నిబంధనలు ఏమీ లేకుండా మీ నోటికి ఎలా వస్తే అలా అందరూ డ్యాన్సులు వేస్తా మా నామాలని మీరు జపిస్తూ అక్కడ మా హిందూ భావాలని మనోభావాలను దెబ్బతీసినందుకు తక్షణము దీనికి ఈ నిరాహార దీక్ష, వాళ్ళు చేసే నిరాహార దీక్షకి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు బాధ్యత వహించి మాకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక్కడు కాదు, ఆయన నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళందరి చేత క్షమాపణలు చెప్పించాలి. లేకపోతే చాలా తీవ్రంగా, ఈరోజు ఒక్కరోజే అని చెప్తున్నాము, మీరు కానీ తక్షణం క్షమాపణలు చెప్పకపోతే ప్రతి డివిజన్లో, ప్రతి ఊరిలో, ప్రతి దగ్గర మా హిందువులందరం కలిసి వెంకటేశ్వర స్వామిని అవమానించినందుకు మీ అందరికీ పెద్ద గుణపాఠంగా దీన్ని తీవ్రంగా తీసుకెళ్తాము. ఇది హిందూకి ముఖ్యంగా మా కలియుగ దైవం, మా ఇష్ట దైవం అయిన శ్రీనివాసుల్ని అవమానించినందుకు మీరు తప్పకుండా అదే సభలో అక్కడే కూర్చొని మీ అందరూ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఏ కులస్తుడికైనా నేను ముందున్నాను అని చెప్పే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వ్యక్తిని మీరు రోడ్ల మీద పెట్టి హెంగింగ్ చేస్తూ వేరే అన్న మతస్థులు వాళ్ళు నిష్ట నియమాలు లేకుండా ఇలా చేస్తూ ఉన్నారు. మీరు పాతది గుర్తుపెట్టుకోండి, 7 కొండలు కాదు గోవిందుడి 2 కొండలే అన్నారు. కొండల్లో కలిసిపోయాడో గాల్లో కలిసిపోయాడో ఎవరికీ తెలియదు. తర్వాత మళ్ళా మీ నాయకుడు చెప్పులు వేసుకొని స్వామి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన 11 సీట్లకు దిగిపోయాడు. మీకు కూడా ఇప్పుడు ఆ పోయే కాలం ద్వాపరిచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ నేను మాట్లాడలేదు. ఒక హిందూ మతస్థురాలుగా గోవిందుని కొలిచే ఒక భక్తురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ మీరు చేయకూడదు. నువ్వు పిచ్చిగా ఆడ కూర్చొని ఆయన పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి తొత్తుగా మాట్లాడితే, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి సొత్తుగా మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు నోరు మూసుకొని ఇంటికి పో.
ఏదో వడ్డెర బిడ్డలకి న్యాయం జరుగుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నా పేరు పల్లపు రామ తులసి, నేను జిల్లా అధ్యక్షురాలి వడ్డెర కమ్యూనిటీ. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.